హాయ్ ఎవ్రీవన్, నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 65 డే 64 ఎపిసోడ్ జరిగింది. సో ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం మన బాను టాక్స్లో. రివ్యూ దాని గురించి మాట్లాడుకుందాం. సో మనమైతే ఎపిసోడ్ జరిగినాక ఎపిసోడ్లో ఏం జరిగిందో దాని గురించి మనం మాట్లాడుకుంటాం. సో దాని గురించి మనం రివ్యూ చేసుకుంటాం. సో ఈరోజు చాలా జరిగాయి, చాలా విషయాలు జరిగాయి, చాలా గొడవలు జరిగాయి, చాలా నామినేషన్స్ జరిగాయి. ఎందుకంటే ఈరోజు మండే అంటేనే వార్ డే. సో వార్ డే కాబట్టి ఫుల్ ఫుల్ ఫైర్ సో ఫైర్ జరిగింది. సో మాట్లాడుకుందాం వాటి అన్ని గురించి. ఇంకా లేట్ చేయకుండా మొదలెడదామా? సో ఎపిసోడ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే మనకి దివ్య, భరణి గారు ఇద్దరు డిస్కషన్ చేస్తూ ఉంటారు. సో భరణి గారు ఏదైతే తన మీద అరుస్తాడో అలా అరిచినందుకు కొంచెం దివ్య వచ్చేసి కొంచెం కొంచెం భయపడుతుంది. సో దాని గురించి అంటే భయంతోనే అలా చెప్తుంది. సో అలా ఎవరు అరవలేదు నా మీద అన్నట్టు చెప్తుంది. సో భరణి గారు అంటారు, అలా కాదు, అప్పుడప్పుడు ఎమోషన్స్ ఉంటాయి, నాకు ఎమోషన్స్ ఉంటాయి, నాకు బాధలు ఉంటాయి, సో అలా ఫ్రస్ట్రేషన్ బయటకు వస్తుందని చెప్పేసి క్లారిటీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అంటే యాక్చువల్గా మీరు నా మీద అరవడం అందరికీ నచ్చుతుంది, ఎందుకంటే నా మీద అరవడం కాదు, మీరు అరుస్తే నచ్చుతుంది. ఎందుకంటే జనరల్గా మిమ్మల్ని ఆడియన్స్ అందరూ చూసింది ఏంటంటే ఒక నెగటివ్ విలన్ క్యారెక్టర్లో చూసారు కాబట్టి, సో ఆ క్యారెక్టర్ అనేది ఒరిజినల్ అనుకుంటున్నారు. యాక్చువల్గా సో మీరు వీళ్ళు నార్మల్గా ఉంటే వాళ్ళకి అది ఒరిజినల్ కాదు, మాస్క్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది జనాలకి అని చెప్పేసి, ఆడియన్స్కి అలా అనిపిస్తుంది అని చెప్పి పాయింట్ చెప్తుంది. సో చెప్తుంది, ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడు తర్వాత మనకు వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఐస్ క్రీమ్ వచ్చింది. సో స్టోర్ రూమ్లో ఐస్ క్రీమ్ వచ్చింది. సో అందరూ ఫుల్గా ఎంజాయ్ చేశారు ఐస్ క్రీమ్ని. సో అది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ వచ్చేసి దిస్ ఈస్ ద ప్రైవేట్ పార్టీ పాటతో మొదలు చేశారు. అందరూ ఫుల్ జోష్గా డ్యాన్స్ చేశారు. సూపర్గా ఎంజాయ్ చేశారు. సూపర్గా ఎంజాయ్ చేశారు డ్యాన్స్. సో సాంగ్ అయిపోయిన తర్వాత దివ్య, సుమన్ గారు, భరణి గారు ముగ్గురు కూర్చొని డిస్కషన్ చేస్తారు. దేని గురించి అంటే నామినేషన్స్ గురించి డిస్కషన్. సో ఇక్కడ దివ్య పాయింట్ చెప్తుంది. ఏమంటుందంటే, ఈసారి కళ్యాణ్ తప్ప నన్ను ఎవరు ఈసారి నామినేట్ చేయొద్దు, కళ్యాణ్ ఒక్కడికే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అది కూడా మొన్న జరిగిన ఇన్సిడెంట్స్, లాస్ట్ వీక్ జరిగిన టాస్క్లో అది మాట తప్పినందుకు దానికి చేస్తారేమో, కానీ కళ్యాణ్ తప్ప ఇంకెవరైనా వేస్తే మాత్రం ఇంకుంటుంది వాళ్ళకి అని అంటుంది. అన్నప్పుడు మన భరణి గారు మాట్లాడతారు, అలా ఏమో అండ్ ఇంకో పాయింట్ కూడా అంటుంది దివ్య ఏంటంటే, ఏమో ఇంకోటి కూడా అంటే వేస్తారో లేదో డౌటే, అందరికి వేసుకుంటారో లేదో డౌటే నామినేషన్స్ అనేది, ఎందుకంటే అందరు ఫ్రెండ్స్ అయిపోయారు ఇక్కడ అని చెప్పేసి అంటుంది. సో భరణి గారు ఇక్కడ క్లారిటీ ఇస్తారు, ఓ మాట అంటారు, అలా ఏం ఉండదు, ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఉంటుంది అందరికీ, అండ్ అది భరణి. సో భరణి వీడు ఎవరికి ఫ్రెండ్ కాదని, సో ఒక సుమన్కి తప్ప, ఎందుకంటే తను నా మీద నోరు జారలేడు, నేను తన మీద నోరు జారలేదు, సో మాకు ఒక వేవ్ లెంత్ ఉంది మా మధ్యలో అని చెప్పేసి అంటుంది. సో దివ్య అదొక వన్స్ బాండ్ మీకు అది ఏమంటే మీ మధ్యలో బాండ్ అది ఒక అండ్ ఒక్కరితో అలా ఉందని ప్రతి మనిషితో అలా ఉంటుంది అని చెప్పేసి స్మూత్గా ఉంటుంది అని అనుకోవద్దని చెప్పేసి అంటుంది. సో అక్కడ భరణి గారు ఇట్స్ నాట్ బాండ్ అని చెప్పేసి క్లారిటీ ఇచ్చి సుమన్ని శ్రీజ అప్పుడు లీడర్ బోర్డ్లో ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద డేస్లో లీడర్ బోర్డ్లో తను డౌన్ ఉన్నప్పుడు నేను సుమన్కి సపోర్ట్ చేశాను. సో సుమన్కి సపోర్ట్ చేసి నేను కావాలంటే శ్రీజకి చేయొచ్చు, బట్ సుమన్కి చేశాను. సో మాకు ఒక బాండ్ కాదు, బట్ అక్కడ రిక్వైర్మెంట్ అక్కడ ఉంది, సో నేను అందుకే చేశాను, తనకి ఒక రీజన్ వల్ల చేశాను అలా అని చెప్పేసి. అండ్ తర్వాత నేను నా వల్ల ఇక్కడ చాలామందికి నేను సపోర్ట్ చేశాను, ఇమ్మానుయల్కి కూడా చేశాను, సో చాలామందికి చేశాను, బట్ అది నేను ఎప్పుడు చేశాను అనుకోను, నాకు అనిపించింది నేను చేస్తాను అన్నట్టు ఒక క్లారిటీ ఇస్తాడు. సో అంటే భరణి గారు తను ఏంటో చెప్పడానికి ట్రై చేస్తారు మనకి యాక్చువల్గా అయితే. సో ఇది అయిపోయిన తర్వాత దివ్య ఒక పాయింట్ అడుగుతుంది ఇక్కడ, అంటే మేబీ దివ్య ఏమడుగుతుందో చెప్దాం ఫస్ట్. దివ్య వచ్చేసి ఇక్కడ మన భరణి గారిని అడుగుతుంది, అసలు మీరు ఎందుకు నిఖిల్ని నామినేట్ చేయొద్దు అని అడుగుతుంది. ఎందుకంటే 4 వీక్స్ అయిపోయింది వాళ్ళు అసలు ఉన్నారా, ఆడుతున్నాడా లేదా అనేది క్లారిటీ లేదు, ఏం ఆడుతున్నా పాయింట్ మీద మీరు నామినేట్ చేయొచ్చు కదా అని చెప్పేసి దివ్య భరణి గారికి హింట్ ఇస్తుంది. హింట్ కదా డైరెక్ట్గా అడుగుతుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, దివ్య పోక్ చేస్తుంది భరణి గారికి, ఏమని అంటే ఈసారి నామినేషన్లో నిఖిల్ని వేయని. అంటే ఇక్కడ కూడా భరణి గారు ఓన్ స్టాండ్ తీసుకోవద్దు, దివ్య మాట వినాలి అన్నట్టే అనిపించింది నాకు పర్సనల్గా.
ఓకే, మీకు అలా కాదనుకుంటే కింద కామెంట్స్లో చెప్పండి. సో భరణి గారికి క్లారిటీ ఇచ్చాడు. అట్లయితే నేను భరణి గారు మంచిగా మాట్లాడారు ఇక్కడ. అంటే స్టాండ్ తీసుకున్నారు. సార్ మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు సార్ రాజా. సో భరణి గారు ఇక్కడ క్లారిటీ ఇస్తాడు. నిఖిల్కి ఎందుకు, గౌరవ్ కూడా ఉన్నాడు కదా అలా అంటే అని చెప్పేసి అంటాడు. సో దివ్య అంటుంది, లేదు గౌరవ్ కొంచెం కొంచెం అటు ఇటు ఆడుతున్నాడు, బట్ నిఖిల్ అసలు ఏమీ లేదు అన్నట్టు మాట్లాడుతుంది. సరే భరణి అంటారు, భరణి గారు అంటారు, అలా ఏం లేదు, నాకు అనిపించింది చేస్తా అని చెప్పి క్లారిటీ ఇచ్చేసాడు. ఇంకా అయితే సరే సెకండ్ ఛాన్స్ ఎవరికి ఉంది అని చెప్పేసి దివ్య అంటే, సెకండ్ నామినేషన్స్ ఎవరికి ఇస్తామని అడిగితే, సో భరణి గారు డైరెక్ట్గా చెప్తారు, నోట్ డౌన్ మిలాడ్, డైరెక్ట్గా చెప్తారు దివ్య నీకే అని, నిన్నే నామినేషన్ చేస్తా అంటాడు. సో దివ్య అప్పుడు అంటది, రండి చూసుకుందాం అంటది, బస్తీ మే సవాల్, రండి చూసుకుందాం అంటది. నిజంగానే చాలా జరిగింది. సో నాకు తెలిసి భరణి గారికి కొంచెం రియలైజేషన్స్ అవుతున్నాయి అనిపిస్తుంది. ఒకవేళ అది అవుతే నిజంగా భరణి గారికి మంచిది. ఎందుకంటే నిన్న ఆయన లీడర్ బోర్డ్స్ ఆ ట్రాఫీ దగ్గర అండ్ ఎగ్జిట్ దగ్గర ఉన్నారో చూస్తే భరణి గారు యాక్చువల్గా స్టార్టింగ్లో ఆయన టాప్లో ఉండే, అలాంటిది ఆల్మోస్ట్ ఇప్పుడు ఎగ్జిట్లో దగ్గరకు వెళ్ళిపోయారు. సో మేబీ ఆ పాయింట్ భరణి గారికి కొంచెం ఆలోచింపజేసిందేమో. ఒకవేళ కనుక భరణి గారు మీరు ఆడితే మాత్రం ఇప్పటి నుంచి మీరు ఆడితే గేమ్ మొత్తం, బిగ్ బాస్ గేమ్ అంతా చేంజ్ అయిపోతుంది డెఫినెట్గా ఇది. సో మీ ఒరిజినాలిటీ బయటకు వచ్చాడా, సేఫ్ సైడ్ వద్దు. ఓకే, కమాన్ బాను, కమ్ బ్యాక్. భరణి గారి గురించి ఎక్కువైపోయింది. ఓకే, సో తర్వాత మనకు వచ్చేసి ఇంకా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. సో బిగ్ బాస్ ఈసారి నామినేషన్స్ కొంచెం డిఫరెంట్గా చేస్తాము అని చెప్పేసి అన్నాడు. సో ముందులా ఉండదు, సో ఇప్పుడు మాత్రం చాలా డిఫరెంట్గా, చాలా కఠినంగా అలా ఉంటాయి అని చెప్పేసి అన్నీ మాట్లాడాలన్నట్టు వాళ్ళకు ఒక సందేశం ఇచ్చి క్లారిటీగా అనౌన్స్మెంట్ చేసి అండ్ నామినేషన్స్కి టైం ఇస్తాడు. ఈసారి 5 minutes టైం ఇస్తాడు. సో 5 minutes వాళ్ళు మాట్లాడుకోవాలి, నామినేషన్ చేసేది ఎవరిని అని చెప్పేసి, అండ్ వాళ్ళు కూడా వాళ్ళు డిఫెండ్ చేసుకోవచ్చు. ఓన్లీ 5 minutes టైం ఇస్తాడు. సో ఇచ్చేసి ఒకవేళ నామినేట్ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళేసి అక్కడ ఒక చిన్న పాండ్ లాంటిది, ఒక చిన్న ప్లేస్ క్రియేట్ చేసి పెట్టారు. దాంట్లో ఏంటంటే పైనుంచి మడ్ వాటర్ అనుకుంటా, సంథింగ్ అది కలర్ వాటర్ అనుకుంటా, మేబీ అది పడుతుంది వాళ్ళ మీద. దాని మీద అక్కడ కూర్చోవాలి వాళ్ళు వెళ్ళి. సో ఫస్ట్ ఇమాన్యుయల్ని అడుగుతాడు. సో కెప్టెన్ కాబట్టి ఇమాన్యుయల్ని అడుగుతాడు. సో ఇమాన్యుయల్ కమాన్ వచ్చి నామినేషన్ స్టార్ట్ చేయి అంటాడు. ఇమాన్యుయల్ వచ్చేసి భరణి గారిని నామినేట్ చేస్తాడు. భరణి గారిని పాయింట్స్ చాలా బాగా పెట్టారు, నాకైతే కరెక్ట్ అనిపించింది ఇమాన్యుయల్ పెట్టిన పాయింట్స్. కొన్ని రాసుకొచ్చాను, చదువుతాను. సో దాంట్లో కొన్ని పాయింట్స్ వచ్చేసి మంచి పాయింట్సే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమాన్ ఇక్కడ ఓకే, మీకు ఒక సెకండ్ ఛాన్స్ వచ్చింది. సో వచ్చిన తర్వాత మీరు మీ వాయిస్ అనేది ఇంకా ఓపెన్గా గట్టిగా మాట్లాడట్లేదు అండ్ మీకు మీ స్టాండ్ తీసుకోవట్లేదు అని కూడా చెప్తాడు. అండ్ ఏదైతే మొన్న లాస్ట్ క్యాప్టెన్సీ టాస్క్లో రాము వచ్చేసి మిమ్మల్ని క్యాప్టెన్సీ కంటే నుంచి తప్పించడానికి రీజన్స్ చెప్పినప్పుడు, అండ్ తర్వాత తనుజకి సపోర్ట్ చేస్తానని చెప్పినప్పుడు మీరు డిఫెండ్ చేసుకున్న పద్ధతి ఉంది. అసలు మీరు డిఫెండ్ చేసుకోలేదు. ఎక్కడ డిఫెండ్ చేసుకోకుండా, మీకంటూ మీరు స్టాండ్ ఇవ్వకుండా, అసలు మీరు ఏం మాట్లాడకుండా సింపుల్గా అలా పక్క జరగడం అనేది కాదు. నాకు తెలిసినంత వరకు భరణి గారు అంటే ఒక టఫ్ కాంపిటీషన్ ఇస్తారు. అలాంటిది ఇప్పటి వరకు మీరు ఎన్ని గేమ్స్ ఆడారో, మీరు చాలా గేమ్స్ ఆడారు, చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు అందరికీ. బట్ మీరు వచ్చిన తర్వాత మారిపోయిన భరణి అన్నారు, చూస్తారు అన్నారు. గేమ్ మీతో మిమ్మల్ని చూసినప్పుడు మీ కళ్ళలో నాకు అది కనబడింది. కమ్‌బ్యాక్ వచ్చారు, కసితో వచ్చారు, డెఫినెట్‌గా ఆడతారని. బట్ మీరు ఆడట్లేదు, మీరు సైలెంట్ అయిపోయారు, మీ స్టాండ్ మీరు తీసుకోవట్లేదు అని చెప్పి ఒక పాయింట్ క్లియర్‌గా చెప్తాడు. అండ్ తనుజని సపోర్ట్ చేయడం, అంటే తనుజ మీకన్నా బాగుంటుందని చెప్పేసి ఈజీగా, అంటే అక్కడ మీరు సపోర్ట్ చేస్తున్నారని కాదు కానీ ఈజీగా అట్లీస్ట్ ఒక డిఫెండ్ చేసుకోవడానికి మీరేం మాట్లాడకుండా అలా ఈజీ డిఫెండ్ చేసుకోవడం నాకు నచ్చలేదు అని చెప్పి చెప్తారు. అంటే ఆ పాయింట్ మీద నామినేషన్ చేస్తున్నా అంటాడు. సో భరణి గారు ఇక్కడ క్లారిఫై చేస్తారు. సో క్లారిఫై చేసి చెప్తారు, యాక్చువల్గా నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ గేమ్ ఆడుతున్నాను, గేమ్ ఆడట్లేదు అని అనుకోకండి. అందరు అంటున్నారు, అందరు అలా అనుకోకండి, నేను గేమ్ ఆడుతున్నాను. అండ్ తనుజని ఎందుకు అలా సపోర్ట్ చేయాల్సి వచ్చిందంటే, తనుజని ఆల్మోస్ట్ చాలా లాస్ట్ 4-5 గేమ్స్ టాస్క్లు చూస్తుంటే తను లాస్ట్ వరకు వస్తుంది, వెళ్ళిపోతుంది. సో ఆ మూమెంట్లో అక్కడ నేనేదో సేఫ్గా కాదు, నాకు ఆ మూమెంట్లో అలా అనిపించింది. నాకు అలా అనిపించింది అంటే తనకి సపోర్ట్ చేద్దాము అనిపించింది. అందుకే తనకి
అలా గివ్ అప్ ఇచ్చేసి తనని ముందుకెళ్ళమని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేగాని నేను ఇక్కడ ఏది సేఫ్ గేమ్ కాదు అని క్లారిటీ ఇచ్చారు. కొంతవరకు నాకు క్లారిటీ కరెక్టే అనిపించింది. ఎందుకంటే జెన్యూన్‌గానే అనిపించింది మాట్లాడుతుంటే. ఓకే. నేను వీడియో మ్యాక్స్ తక్కువ పెట్టడానికి చూస్తాను. సో, కొంచెం స్పీడ్‌గా వెళ్తాను. దయచేసి ఏమైనా అటు ఇటు అయితే పాయింట్ ఏందో చెప్తాను. అటు ఇటు అవుతే కొంచెం మీరే ప్యాచప్ చేసుకోండి. ఓకే. సో, ఇమాన్యుయల్ నామినేషన్ అయిపోయింది. నెక్స్ట్ బిగ్ బాస్ వచ్చేసి రీతూని పిలుస్తాడు. రీతూ వచ్చేసి దివ్యని నామినేట్ చేస్తుంది. దివ్యని ఎందుకు నామినేట్ చేస్తుందంటే, ఏదైతే మొన్న కెప్టెన్సీ టాస్క్‌లో సాయి వచ్చేసి ఫస్ట్ దివ్య పేరు తీస్తాడక్కడ. దివ్య పేరు తీసినప్పుడు దివ్య ఒక వాయిస్‌లో మాట్లాడుతుంది నిజంగానే. సాయి బెదిరాడో, అదిరాడో ఏదో అయ్యాడు కానీ మ్యానిపులేట్ అయితే అయ్యాడు. అయ్యి మళ్ళీ రితు నేమ్ తీస్తుంది. సో, ఆ పాయింట్ తను తీసి చెప్తుంది. సో, నువ్వు మ్యానిపులేట్ చేశావు అని చెప్పేసి అండ్ ఈవెన్ నువ్వొచ్చేసి ఆహ్, నువ్వు నువ్వు నన్ను నువ్వు లాస్ట్ ప్రియారిటీ అని నన్ను లాస్ట్ ప్రియారిటీ అని చెప్పావు. అండ్ నువ్వు ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నట్టు, ఒక గ్యాంగ్ పెట్టుకొని ఆడుతున్నావు అన్నట్టు. సో, నువ్వేం చెప్తే అదే చెయ్యాలి వాళ్ళు, అదే ఆడుతున్నారు వాళ్ళు అనిపిస్తుంది నాకు. అండ్ భరణి గారు వచ్చాక నీ గేమ్ నాకు కనబడట్లేదు. అంతకుముందు నువ్వు ఇచ్చావు ఫైట్ భరణి గారు లేదు. తర్వాత అయితే నువ్వు ఫైట్ ఇవ్వలేదు అని అండ్ కనిపించట్లేదు అని చెప్పేసి అంటుంది. సో, అంతే ఇంకోటి నువ్వొచ్చేసి నీకు ఇక్కడ అంతా తెలుసు. నువ్వు పెద్ద స్మార్ట్ అని అనుకుంటావు అని. అండ్ నువ్వు ఆల్రెడీ తనుజని తీసేద్దాం అనుకున్నప్పుడు అంటే నువ్వు చెప్పావు తనుజని తీసేద్దాం అనుకున్నప్పుడు బట్ అక్కడ తనుజని తీయను అని చెప్పేసి ఇంకోటితో ఇంకో మాట చెప్పావు అని. అండ్ తర్వాత మా అందరి మధ్యలో మా నన్ను తనుజని తీసేస్తే ఇంకా ఇమాన్యుల్ ఉంటారు కదా! సో, అంటే ఇమాన్యుల్‌కి రీతు ఉంటే ఈజీ ఉంటది ఆడడానికి అని చెప్పేసి ఒక పాయింట్ కూడా అన్నావు. సో, అవి నాకు నచ్చలేదు అని చెప్పేసి అండ్ ఒకరి గురించి నువ్వెలా అంటావు అని చెప్పేసి అండ్ ఇంకో పాయింట్ అంటే నీ స్టాండ్ అంటే నువ్వు ఇమాన్యుల్‌కి సపోర్ట్ చేస్తావు అంటే నువ్వు కెప్టెన్ కావాలనుకోలేదా అని చెప్పేసి అంటుంది. సో, ఇవన్నిటికి దివ్య తను కూడా డిఫెండ్ చేసుకుంటుంది. నేను లాస్ట్ ప్రియారిటీ నేను లాస్ట్ ప్రియారిటీ అనలేదు. అండ్ సాయిని కూడా నేను అడిగాను. నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావని ముందే మనను అడిగినప్పుడు తనుజకి చేస్తానని చెప్పేసి అన్నాడు. సో, తనుజకి చేస్తా అన్నప్పుడు నేను ఆ పాయింట్ తనతో మాట్లాడడానికి నేను ఆ పాయింట్ అక్కడ మాట్లాడాను. అండ్ తనుజకి టఫ్ కాంపిటీషన్ అయ్యేది. తర్వాత నువ్వే ఉంటావు. సో, మీ ఇద్దరి మధ్య జరుగుతుంది. బట్ నాకు అక్కడ ఇమాన్యుల్ ఉండాలి అని చెప్పేసి అనుకున్నాను అని చెప్పేసి అంటుంది. అండ్ తర్వాత వచ్చేసి నేను స్మార్ట్ ఒకవేళ నేనే స్మార్ట్ ఇక్కడ నా మాటని అందరూ వింటున్నారు అనుకుంటే అది వాళ్ళ ప్రాబ్లమ్. అది నీకెందుకు ప్రాబ్లమ్ అయితుంది? ఓకే. అలా అనుకుంటే నాకు గ్రేటే అన్నట్టు కొంచెం ఇద్దరి మధ్యలో ఫైర్ ఆర్గ్యుమెంట్ జరిగినాయి. ఈ పాయింట్స్ మాట్లాడుకొని. సో, కొంతవరకైతే పాయింట్స్ మాట్లాడుకున్నారు. తర్వాత టైం అయిపోయింది. ఇంకా వెళ్ళేసి కూర్చోండి, కలర్ వాటర్ పోయించుకోండి. నామినేట్ అయిపోయింది దివ్య. సో, తర్వాత వచ్చేసి బిగ్ బాస్ గౌరవ్‌ని పిలిచాడు. గౌరవ్ వచ్చేసి సంజన గారిని నామినేట్ చేశారు. కొంచెం ఇంట్రెస్టింగే. సో, గౌరవ్ ఏం చెప్తాడంటే గౌరవ్ వచ్చేసి స్టార్టింగ్ ఫస్ట్ వీక్‌లో మీరు కొంచెం ఆడారు. బట్ తర్వాత అంటే యావరేజ్ పర్ఫార్మెన్స్ మీది. తర్వాత మాత్రం అసలు మీ ఆటనే లేదు. దొంగతనాలు వీటి వల్లనే ఉన్నాయి కానీ మీకెక్కడ మీరు గేమ్ ఆడుతున్నట్టు, టాస్క్ ఆడుతున్నట్టు నాకు కనబడట్లేదు. అండ్ ఇమాన్యుల్ మీకు అమ్మ అంటాడు. కాకపోతే ఒక టాస్క్‌లో తనకు దెబ్బ తాకినప్పుడు తనకి ఫుడ్ పెట్టకుండా మీరే ఫుడ్ తినేస్తున్నారు. సో, అది సో, అది నాకు ఎలానో అనిపించింది. అండ్ కొంచెం అంటే మీరు సెల్ఫిష్ అని చెప్పేసి సో, ఈ పాయింట్స్ కొన్ని చెప్పేసి తననైతే నామినేట్ చేశాడు. సో, దీనికి సంజన గారైతే రియాక్ట్ అయ్యారు. గట్టి క్లారిటీ ఇచ్చారు. సంజన గారు అంటారు, నేను ఆడట్లేదు అని కాదు, నేను ఆడుతున్నాను. నేను గేమ్స్ ఆడుతున్నాను. లాస్ట్ సంచాలకులు కూడా నేను చాలా బాగా ఆడాను. అదే నా హోస్ట్ కూడా చెప్పారు అని. సో, అది నువ్వు అలా అనుకుంటే నేనేం చేయాలన్నట్టు. సో, తనైతే డిఫెండ్ చేసుకుంటుంది. ప్రాపర్‌గానే డిఫెండ్ చేసుకుంది. గట్టిగానే డిఫెండ్ చేసుకుంది. బట్ టైమ్ అప్ అయిపోయింది. సో, తను నామినేషన్స్‌కి వెళ్ళిపోయింది. సో, తర్వాత బిగ్ బాస్ వచ్చేసి సంజన గారిని అడుగుతారు నామినేట్ చేయమని. సారీ. సో, యాహ్! నిలబడుతుంది సంజన గారిని. నా బిగ్ బాస్ అంటారు, సంజన గారు వెళ్ళి కూర్చోండి అని చెప్పేసి అంటాడు. ఇంకా నామినేషన్ చేపించుకోండి అని. సో, చేపించుకుంటుంది. సో, తర్వాత బిగ్ బాస్ వచ్చేసి కళ్యాణ్‌ని పిలుస్తాడు. కళ్యాణ్ వచ్చేసి నిఖిల్‌ని నామినేట్ చేస్తాడు. సో, కొన్ని వాలిడ్ పాయింట్స్
ఆబ్వియస్‌గా కళ్యాణ్ కొంచెం వాలిడ్ పాయింట్సే మాట్లాడతారు కాబట్టి. సో, కళ్యాణ్ ఏం చెప్తాడంటే, మీరొచ్చి ఆల్రెడీ 4 వీక్స్ అయిపోయింది. ఫిఫ్త్ వీక్ వచ్చింది. బట్ మీరు అంటే వచ్చిన 5 స్టంప్స్ అందరిట్లో నాకు మీరు స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించింది. స్ట్రాంగ్‌గా ఉంటారు, స్ట్రాంగ్‌గా మాట్లాడతారు, స్ట్రాంగ్‌గా ఐ మీన్ టఫ్ కాంపిటీషన్ ఇస్తారనుకున్నాను. బట్ మీరెక్కడ అది ఇవ్వట్లేదు. డౌన్ అయిపోయారు అండ్ కనబడట్లేదు. మీకన్నా గౌరవ్ కొంచెం అటు ఇటు కనబడ్డాడు. బట్ మీరు కనబడట్లేదు అని చెప్పేసి పాయింట్ చెప్పాడు. సో, దానికి నిఖిల్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేసి లేదు నేను కమ్‌బ్యాక్ ఇస్తున్నాను. నేను ఆడుతున్నాను. ఒకవేళ ఆడకపోతే మొన్న లీడర్ బోర్డ్‌లో నిఖిల్ అంట మొన్న లీడర్ బోర్డ్‌లో సంజన గారు, భరణి గారి కన్నా ముందు నేనున్నాను. సో, నేను ఆడుతున్నట్టే కదా! అర్థమవుతుంది ఆట నాది. సో, ఆట ఆడుతున్నాను నేను. సో, మరి ఇంకా నన్ను ఇంప్రూవ్ చేసుకోమంటున్నారు కదా! సరే నేను చేసుకుంటాను. ఇంప్రూవ్ చేసుకుంటాను. సరే చేశాను నామినేషన్ అని చెప్పేసి క్లారిటీ ఇచ్చేస్తాడు. సో, నెక్స్ట్ తర్వాత వచ్చేసి బిగ్ బాస్ దివ్యాని పిలుస్తాడు. దివ్య వచ్చేసి గౌరవ్‌ని నామినేట్ చేస్తుంది. సో, ఏమంటుందంటే దివ్య, గౌరవ్ నీకు గేమ్ అర్థం కావట్లేదు. అసలు నీకు గేమ్ తెలియట్లేదు. గేమ్ అర్థం కావట్లేదు. మొన్న క్యాప్టెన్సీ టాస్క్‌లో కూడా నువ్వు ఫస్ట్ తనుజని సపోర్ట్ చేస్తా అన్నావు. ఫస్ట్ భరణిని సపోర్ట్ చేస్తా అని ఫస్ట్ గేమ్ ఆడావు. సరే భరణి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు తర్వాత టాస్కే ఆడకుండా 2, 3 రౌండ్స్ వదిలేసావు. ఆ తర్వాత మళ్ళీ నువ్వు చేంజ్ ఇచ్చావు. గివ్ అప్ చేసావు. ఆడకుండా స్టాండ్ తీసుకోవట్లేదు. అసలు నాకు తెలిసి నీకు గేమ్ అర్థం అవ్వట్లేదు. అండ్ నీకు ఆ పవర్ స్టోన్ గురించి వెళ్ళినందుకు ఇమాన్యుల్ అంటున్నావు. బట్ నీకు అసలు పవర్ స్టోన్ ఆ స్టోన్ గురించి నీకు తెలియదు. క్లారిటీ లేదు అని చెప్పేసి చెప్తుంది. సో, దీనికి గౌరవ్ గట్టిగానే ఆయన ఫైర్ అయ్యాడు. ఆయనకొచ్చిన లాంగ్వేజ్‌లో "నువ్వు ఊరుకో అమ్మ తుత్తుతు అంటావు" అన్నట్టు తను క్లారిటీగానే కొన్ని పాయింట్స్ మాట్లాడాడు. సో, నాకు అర్థమవుతది. అన్ని టాస్కులు నాకు తెలుసు. నాకు అర్థమవుతది. బిగ్ బాస్‌లో టాస్కులు నాకు తెలుసు. నేను ఫస్ట్ సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ తర్వాత 2, 3 గేమ్స్ ఆడావు. భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత నేను గేమ్ ఆడొద్దనుకున్నాను. అది నా స్ట్రాటజీ అని చెప్పేసి, నా నా గేమ్ ప్లానింగ్ అని చెప్పేసి, అది నీకెందుకు చెప్పాలి అని. అండ్ తర్వాత నేను సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. చేయలేదు అది. సో, తను అలా క్లారిటీ ఇస్తూ ఉంటాడు. నాకంతా తెలుసు. గేమ్ ఏంటో నాకు తెలుసు. మీరు అనొద్దు అలా అని చెప్పేసి చెప్తాడు. సో, ఫైనల్లీ గౌరవ్ అయితే నామినేట్ అయిపోయాడు. అన్ని పాయింట్స్ చెప్పట్లేదు. కొన్ని పాయింట్స్ మెయిన్ పాయింట్సే మాట్లాడుతున్నాను. చాలా జరిగింది. అన్ని పాయింట్స్ చెప్పుకుంటూ పోతే వీడియో పెద్దగా అయిపోతుంది. యాక్చువల్‌గా వీడియో పెద్దగవడం వల్ల నాకు వ్యూస్ తక్కువవుతున్నాయి. అలా అని చెప్పి నేనేం కవర్ చేయను గానీ అన్నీ కవర్ చేస్తాను. సో, తర్వాతొచ్చేసి సుమన్ గారిని పిలిచారు బిగ్ బాస్. సో, సుమన్ వచ్చేసి నిఖిల్‌ని నామినేట్ చేస్తాడు. సో, నిఖిల్ నామినేట్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ఇస్తాడు. ఏందంటే తను తనొచ్చేసి క్యాప్టెన్సీ టాస్క్‌లో సుమన్ గారిని తీసేశారు గదా! లాస్ట్ దాంట్లో. సో, అది రీజన్ చెప్తారు ఫస్ట్ రీజన్. అది చెప్పేసి ఆయన మీరొచ్చి కూడా 4 వీక్స్ అయింది. బట్ మీరెక్కడ మింగిల్ అవ్వకపోవడం అండ్ సరిగ్గా కనబడకపోవడం, మీరు ఆడట్లేదు. అంటే ఓన్లీ గుడ్ మార్నింగ్ చెప్పడమే తప్ప మీరు ఎక్కడ ఎవరితో మాట్లాడట్లేదు. అండ్ ఇంకా, ఇంకా మీరు ఆడాలి అది లేదు అని చెప్పేసి అంటారు. సో, నిఖిల్ దానికి డిఫెండ్ చేసుకుంటారు. మీరు నన్ను రెబెల్ అయ్యి మీరు నన్ను తీసేశారు కాబట్టి నేను దాన్ని తీసేసాను అనుకోండి అని చెప్పేసి అంటాడు. అనేసి నేను ఆడుతున్నాను, టాస్క్‌లు ఇస్తున్నాను, ఆడుతున్నాను, నాకొచ్చింది నేను ఈ ఫైట్ చేస్తున్నాను అని చెప్పి కూడా చెప్తాడు. చెప్పిన తర్వాత అంటే మీరు కనబడట్లేదు అంటే మీరు కూడా కనబడకుండా మీలాగా నేను కూడా సైలెంట్‌గా ఉంటాను కదా! అన్నిటికి అని చెప్పేసి అంటాడు. సో, అయితే మీరు నన్ను ఫాలో అవుతారని సుమన్ అంటారు. నిఖిల్ అంటారు. ఆ! అనుకోండి అలానే అని అంటాడు. సో, వాళ్ళిద్దరి మధ్యలో అలా డిబేట్ జరిగింది. డిబేట్ జరిగి ఫైనల్‌గా అయితే నిఖిల్ నామినేట్ అయ్యాడు. సో, నెక్స్ట్ తనూజని పిలుస్తారు బిగ్ బాస్. సో, తనూజ వచ్చేసి గౌరవ్‌ని నామినేట్ చేస్తుంది. తనూజ వచ్చేసి క్లారిటీగా చెప్తుంది. తనూజ కూడా నీకు గేమ్ అస్సలు తెలియట్లేదు, అర్థం అవ్వట్లేదు, క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గేమ్ గురించి నీకు క్లారిటీ లేదు. నీ గురించి నీకు క్లారిటీ లేదన్నట్టు చెప్తుంది. అండ్ ఫస్ట్ నువ్వు సపోర్ట్ చేయను అంటావు. మళ్ళీ సపోర్ట్ చేస్తున్నా అంటావు. ఒకసారి ఒకలాగా, ఇంకోసారి ఒకలాగా మాట్లాడతావు. అండ్ లాస్ట్‌లో మళ్ళీ సపోర్ట్ చేసావు. అసలు అసలు అది అర్థం అవ్వక, నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావు నాకు అర్థం కాక, నేను నిన్ను స్టాప్ చేసి, నిన్ను ఆపేసి, దానివల్ల చైర్ వెళ్ళిపోయి, వేరే వాళ్ళు కూర్చొని దానివల్ల నన్ను ఎలిమినేట్ చేశారు క్యాప్టెన్సీ టాస్క్ నుంచి. సో, నేను ఎఫెక్ట్ అయినా దానివల్ల. సో, నీ వల్ల నేను బయటికి రావాల్సొచ్చింది. సో, నీకు గేమ్ అర్థం కావట్లేదు. అండ్ నువ్వు ఇద్దరు గర్ల్స్‌కి సపోర్ట్ చేస్తా అన్నావు. బట్ నువ్వు లాస్ట్‌లో అది చెయ్యలేదు అని చెప్పేసి కుండ బద్దలు కొట్టి పాయింట్స్ చెప్తుంది. సో, దానికి గౌరవ్ కూడా డిఫెండ్ చేసుకుంటారు. అది నా ప్లాన్. నేనెందుకు నీకు చెప్తా. నాకు గేమ్ అన్నీ అర్థమవుతాయి. నేను గేమ్ ఆడుతున్నా. నాకన్నీ తెలుసు అని చెప్పేసి అంటాడు. అండ్ అక్కడ నా ప్లాన్ ఉండే నేను సపోర్ట్ చేసినా కదా 2 గర్ల్స్‌కి అని చెప్పేసి అంటాడు. సో, ఫైనల్‌గా అయితే
తను డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. బట్ అక్కడ పాయింట్ ఏమి ఉండదు క్లారిటీగా. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో అదే చెప్పాడు. సో గౌరవ్ మళ్ళీ నామినేట్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ తర్వాత బిగ్ బాస్ వచ్చేసి పవన్ని పిలుస్తాడు. పవన్ని పిలిస్తే పవన్ కూడా గౌరవ్ని నామినేట్ చేస్తాడు. అయితే లాస్ట్ వీక్లో ఏదైతే జరిగిందో ఆ రెబల్ తను లాస్ట్ వీక్ రెబల్ కాదని తెలిసి కూడా పవన్ని రెబల్ అని చెప్పేసి అంటాడు. సో అక్కడ నీ కన్ఫ్యూజన్, నీకు క్లారిటీ లేకపోవడం వల్ల జరిగింది. అండ్ ఇట్స్ టోటలీ నీ వల్ల నాకు అన్ఫేర్ అయ్యింది. నేను ఆడలేకపోయినా, కెప్టెన్సీ కంటెండర్ నుంచి నేను కాలేకపోయినా. సో నువ్వు వన్ ఆఫ్ ద రీజన్. నువ్వు ఫస్ట్ ఒకటి చెప్పావు, తర్వాత కాదు అని చెప్పి మళ్ళీ నన్నే చెప్పావని చెప్పేసి. అండ్ తర్వాత వచ్చేసి లాస్ట్ రౌండ్లో కూడా కళ్యాణ్ని హోల్డ్ చెయ్యొచ్చు. బట్ అది నువ్వు అది ప్రాపర్గా చెయ్యకుండా దాన్ని ప్రాపర్గా చేయకుండా ఆడడం అనేది కరెక్ట్ నాకు అనిపించలేదు. సో క్లారిటీ లేదు నీకు, మొత్తానికి నీకు క్లారిటీ లేదు. ఫస్ట్ తనుజాని సపోర్ట్ చేయను అన్నావు, మళ్ళీ చేసావు, ఒకటి చెప్పి ఒకటి చేసావు అన్నట్టు క్లారిటీగా చెప్తాడు. సో దానికి గౌరవ్ యాజ్ ఇట్ ఈస్ తను డిఫెండ్ చేసుకుంటాడు, చెప్తాడు నేను డిస్కస్ చేశాను, బట్ అది టీమ్ డిసిషన్. నేను ఒక్కనే నిన్ను తీసేయలేదు. అక్కడ రెబల్ అనుకుంది నేను ఒక్కని కాదు, టీమ్ డిసిషన్ అని చెప్పేసి. అండ్ నేను ఆడుతున్నాను, నాకు తెలుసు అన్నట్టు. అండ్ ఐ డోంట్ వాంట్ టు షో నా గేమ్ ప్లాన్ అనేది అని చెప్పేసి చెప్తాడు. సో అది చెప్పాడు. సో గౌరవ్ మళ్ళీ నామినేట్ అయ్యాడు. ఇప్పుడు బిగ్ బాస్ ఒక ఇంట్రెస్టింగ్ నామినేషన్ జరిగింది. అదే బిగ్ బాస్ వచ్చేసి మన భరణి గారిని పిలిచారు. సో భరణి గారిని పిలిస్తే ఎవరిని నామినేట్ చేస్తారనుకుంటున్నారు? భరణి గారు ట్విస్టోబా అన్నట్టు భరణి గారు వచ్చేసి దివ్యని నామినేట్ చేశాడు. ఏదైతే స్టార్టింగ్ ఆఫ్ ద ఎపిసోడ్లో అన్నాడు కదా సెకండ్ నామినేషన్ నువ్వే అని, కానీ ఇక్కడ ఒకటే నామినేషన్. బిగ్ బాస్ యాక్చువల్గా ఈ రోజు ఒకరిని నామినేట్ చేయమన్నాడు. ఒక్కరిని నామినేట్ చేసే అవకాశం ఇచ్చాడు. మర్చిపోయాను పాయింట్. సో సెకండ్ నామినేషన్. సో ఫస్ట్ భరణి గారు వచ్చేసి దివ్యని నామినేట్ చేశారు. సో భరణి గారు వచ్చేసి దివ్యని నామినేట్ చేశారు. సో దివ్యని నామినేట్ చేసి దానికి తను ఇచ్చే రీజన్స్ ఏంటి అంటే, తను చెప్తాడు ఏంటంటే ఏదైతే తన వల్ల నీ వల్ల నా గేమ్ ఆగిపోయిందనో, లేకపోతే నీ వల్ల నేను బయటికి వెళ్ళానని చెప్పేసి అందరూ అంటున్నారు అని చెప్పేసి ఉందో పాయింట్, అది మనం ప్రూవ్ చేసుకోవాలి. అది కాదు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. దానికి నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి అంటాడు. సో నీ వల్ల గేమ్ అయితే అప్పుడు దివ్య అడుగుతుంది, నా వల్ల మీ గేమ్ ఆగిపోయిందా అని చెప్పేసి అంటుంది. అన్నప్పుడు కూడా గేమ్ ఆగిపోయిందని కాదు, నేను ఆల్రెడీ పాయింట్ అందరూ అంటున్నారు. అండ్ నిన్నొక్కరు ప్రతి వీక్ ఈ పాయింట్ వస్తుంది అందరి ముందు. సో అది నేను ఆపాలనుకుంటున్నాను అని చెప్పేసి, సో నా గేమ్లో నేనే స్టాండ్ తీసుకుంటాను, సో అది కాదు అని చెప్పేసి క్లారిటీ చెప్తూ ఉంటాడు. చెప్పిన తర్వాత దివ్య కొంచెం హైపర్ అవుతుంది ఇక్కడ, ఎందుకంటే తీసుకోలేకపోతుంది ఆ పాయింట్ని. తీసుకోలేక నా వల్ల మీ గేమ్ ఎక్కడ ఆగింది, ఏం ఆగిందో చెప్పండి అన్నట్టు, ఇది నామినేషన్ ఇది కరెక్ట్ కాదని చెప్తుంది. అండ్ దానికి భరణి గారు లేదు, మనం ప్రూవ్ చేసుకోవాలి, అది ప్రూవ్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ మనకు ఉందా లేదా, బాధ్యత ఉంది కదా అని చెప్పేసి అంటాడు. సో దివ్య ఇది కరెక్ట్ కాదు అంటుంది. సో నిన్న హోస్ట్ కూడా అదే చెప్పాడు, నువ్వు ఎక్కడ ఉండాల్సింది, బట్ ఎక్కడో నిన్న జరిగిన దాంట్లో ఆబ్వియస్గా ట్రాఫిక్ దగ్గర ఉండాల్సింది ఎగ్జిట్ దగ్గర ఉన్నారు కదా పాయింట్. సో అది నాకు ఎఫెక్ట్ అవుతుంది. సో దానివల్ల నా వల్లనా అని చెప్పేసి తను ఉంటుంది. అంటే నీ వల్లని కాదు, ఈ పాయింట్ బాండింగ్ అనే పాయింట్ వల్ల జరుగుతుంది. అంటే బాండింగ్ మీకు నాకు ఒక్కరితోనే ఉందా అని చెప్పేసి తన క్వశ్చన్ చేస్తుంది. సో నా భరణి గారు లిటరలీ ఫైర్ ఆడి అసలు ఫైర్ మీద ఫైర్ గట్టిగా అరిచాడు, గట్టిగా అయింది. నేను ఇంత స్లోగా చెప్తున్నాను, ఇంత స్లో కాదు, గట్టిగానే అరిచాడు. సో చెప్తాడు, అందరి గురించి మాట్లాడతాను, అన్నిటి గురించి నేను చెప్తాను, సో ఇప్పుడు నీ గురించి చెప్తున్నాను అని గట్టిగా చెప్పాడు, బల్లా గుద్ది చెప్పాడు. సో ఇక్కడ నిజంగానే దివ్య తీసుకోలేకపోయింది, గట్టిగానే హట్ అయిందని అనిపించింది. అండ్ భరణి గారు అయితే స్ట్రాంగ్గా చెప్పారు. సో నాకు తెలిసి ఇంక అందరికీ ప్రతిసారి అందరు అంటున్నారు కదా, మీరు ఆడట్లేదు అని. సో నేను ఆడట్లేదు అనకండి, నేను ఆడుతున్నాను, నా గేమ్ నేను ఆడుతున్నాను అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్పారు. ఈసారి అయితే స్ట్రాంగ్గా చెప్పారు భరణి గారు. ఐ హోప్ ఇంకా ఇది స్టార్ట్ అయిపోవాలి. భరణి గారు నిజంగా ఇలానే కంబ్యాక్ అవ్వండి, మీరు గట్టిగానే ఇవ్వండి. మొత్తానికి భరణి గారు దివ్యని నామినేట్ చేసేసారు.
సో ఇంటికని పంపిస్తారా దీని గురించి అన్నట్టు అంటుంది. ప్రూవ్ చేసుకుంటే అదే ప్రూవ్ చేసుకోవాలి అంటాడు. ఒకవేళ నువ్వు ఉన్నావంటే, నువ్వు ఇంట్లో ఉన్నావంటే, నువ్వు సేవ్ అయినావంటే అంతే కదా ఇంకా లైక్ సో అది సో నా గేమ్ నేను ఆడుతున్నట్టు అండ్ నీ వల్ల నాకు ప్రాబ్లమ్ లేనట్టే కదా అని చెప్పేసి క్లారిటీ చెప్తాడు. సో చాలానే జరిగింది ఇద్దరి మధ్యలో. సో బట్ చెప్తాడు అది స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతుంది కదా, తను అంటది లేదు ఇప్పుడు ఎవరు అనలేదు కదా అంటే, లేదు ఇంకా అది కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి. సో ఏదైతే బాండింగ్స్ అనేది ఒకటి హైలైట్ చేసి బర్నీ గారు ఆట ఆగిపోతుందని చెప్పి చాలా వైరల్ అవుతుందో, సో దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు భరణి గారు. సో తర్వాత బిగ్ బాస్ వచ్చేసి సంజన గారు పిలిచారు. సో దివ్య నామినేట్ అయిపోయింది ఇంకా. సో బిగ్ బాస్ సంజన గారిని పిలిచారు. సంజన గారు వచ్చేసి గౌరవ్ని నామినేట్ చేశారు. సో వీళ్ళ రీజన్స్ అవే సేమ్ యాజ్ ఇట్ ఈస్. మీకు కెప్టెన్సీ టాస్క్ అర్థం కాలేదు, మీకు గేమ్ అర్థం అవ్వట్లేదు, మీరు ఏం ఆడుతున్నారో మీకు క్లారిటీ లేదు అని. సో దానికి గౌరవ్ వచ్చేసి డిఫెండ్ చేసుకొని, లేదు నాకు తెలుసు, నాకు క్లారిటీ ఉంది, మీరు మీరు సెల్ఫిష్ అని చెప్పి మాట చెప్తాడు అనేసి, మీరు ఇలా నా మీద అంటున్నారు, బట్ మీకు ఆట తెలియదు అంటారు. అండ్ సంజన గారు ఒక మాట చెప్తారు, అసలు అందరూ అనుకుంటున్నారు మీకు గేమ్ తెలియదు అని కాదు, మీకు అన్నీ తెలుసు, కానీ ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు తెలియదు అని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తారు అని చెప్పేసి పాయింట్ చెప్తుంది. సో ఈ కోణంలో నేను ఆలోచించలేదు మామ. నాకు కూడా కొత్తగా అనిపించింది సంజన గారి పాయింట్. సో మేబీ తనకు అనిపించి ఉండొచ్చు. సో సో గౌరవ్కి ఆట అర్థమవుతుంది, అన్నీ తెలుసు, కాకపోతే తెలియనట్టు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడంట సంజన గారి అబ్జర్వేషన్ ప్రకారంగా ఉండొచ్చు మమ్మల్ని. సో దానికి గౌరవ్ అయితే బాగానే డిఫెండ్ చేసుకున్నారు, బట్ ఇద్దరి మధ్యలో ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. సో అంటే ఇవే పాయింట్స్ రిపీటెడ్గా జరిగాయి బ్రో, దాంట్లో పెద్దగా ఏం లేదు కొత్తగా మామ. సో మొత్తం అంతా ఇదే జరిగాయి. సో అందుకే నేను మంచిగా డీప్గా ఇంకా పాయింట్స్ యాడ్ చేయట్లేదు అంతే. సో గౌరవ్ మళ్ళీ నామినేట్ అయ్యాడు. సో తర్వాత నిఖిల్ని పిలుస్తాడు బిగ్ బాస్. నిఖిల్ వచ్చేసి రీతుని నామినేట్ చేస్తాడు. సో రీతు నామినేట్ చేసేసి రీతుని ఏం చెప్తాడంటే, యాక్చువల్గా రీతు తనకు ఒక టాస్క్లో తన వాళ్ళ టీంలో ఉన్న టాస్క్లో తను ఒక మాట అంటుందంట, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో పవనే స్ట్రాంగ్ పర్సన్ అని, లేకపోతే పవన్ కొంచెం అందరికన్నా ఎక్కువ అన్నట్టు మాట్లాడుతుందంట. అది కొంచెం సో నువ్వేం ఆడగలుగుతావు అన్నట్టు ఒక పాయింట్ మాట్లాడి, అంటే నిఖిల్కి అనిపిస్తుంది నువ్వు వేస్ట్ అన్నట్టు అనిపించి ఆ పాయింట్ తీస్తాడు. సో దానికి రితు చాలా ఆర్గ్యూ చేస్తుంది, నేను వేస్ట్ అన్నానా, తప్పు మాట్లాడొద్దు, అబద్ధం మాట్లాడొద్దు అని. అంటే నాకు అలానే అనిపించింది నువ్వు అనే పాయింట్, నాకు అలానే అర్థమైంది. సో ఇక్కడ ఉన్న అందరికన్నా పవనే ఎక్కువనా అని చెప్పేసి ఒక పాయింట్ మాట్లాడతాడు. నువ్వు ఆ మాట అన్నావు, నాకు నిజంగా హర్ట్ అయింది అని చెప్పేసి. అండ్ దాంతోపాటు ఈవెన్ డీజే టాస్క్లో కూడా నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు తనుజాకి అని చెప్పేసి, నువ్వు ఎందుకు రీతు వెళ్ళేసి నిఖిల్ అంటదంట డీజే టాస్క్లో ఏదైతే క్యాప్టెన్సీ అప్పుడు తనుజ అండ్ దివ్య మధ్యలో జరిగిన దాంట్లో రీతు వెళ్ళేసి నిఖిల్ని అడుగుతుందంట, నువ్వు ఎందుకు దివ్యకి సపోర్ట్ చేస్తున్నావు, తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుంచి వచ్చింది కదా, అండ్ తనుజ ముందు నుంచి ట్రై చేస్తుంది అని చెప్పేసి. అప్పుడు రీతు కొంచెం రియాక్ట్ అవుతుంది, నేను అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని నేను అన్నానా అని చెప్పేసి వాదిస్తుంది. సో మొత్తానికైతే వాళ్ళిద్దరి మధ్యలో ఈ పాయింట్స్ మీద నామినేట్ అవుతారు. సో రీతు అయితే నామినేట్ అవుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఎందుకో ఫుల్ సీరియస్ అయ్యాడు అందరి మీద. మీరు అందరు నామినేషన్స్ అసలు ఏదో తీసుకుంటున్నారు, ఏదో పాయింట్లు తీసుకుంటున్నారు, మీ ఎవ్వరికి నామినేషన్స్ అర్థం కావట్లేదు, అసలు ఇప్పుడు ఏంటో నేను చూపిస్తా మీకు అని చెప్పేసి బిగ్ బాస్ ఆన్ ఫైర్ ఇప్పుడు. ఎవరు కాదు, బిగ్ బాస్ ఆన్ ఫైర్ ఇప్పుడు అన్నట్టు. సో బిగ్ బాసే ఫైర్ అయిపోయి అందరి నామినేట్ చేసేసాడు. ట్విస్ట్ ఇదే, ఈరోజు ట్విస్ట్ అదే, బిగ్ బాస్ అందరినీ నామినేట్ చేసేసి ఇమ్మాన్యుయల్ క్యాప్టెన్ కాబట్టి, ఇమ్మాన్యుయల్కి ఆ ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి, సో ఇమ్మాన్యుయల్ క్యాప్టెన్ ఇమ్యూనిటీ ఉండాలనా వద్దా, అంటే నామినేషన్కి రావాలనా వద్దా అని చెప్పేసి బిగ్ బాస్ హౌస్మెంట్స్కి అడుగుతారు. సో అది ఓటింగ్ వేసి బ్యాలెట్ బాక్స్లో పెట్టి చెప్పండి అని చెప్పేసి. సో ఇక్కడ ఓటింగ్ వేయడానికి ఫస్ట్ తనుజ వెళ్తుంది. తనుజ వెళ్ళగానే తను యాక్చువల్గా ఇమ్యూనిటీ ఉండాలి తనకి, తను నామినేషన్స్లో ఉండొద్దు అని చెప్పేసి తను అంటుంది, చెప్పడం అని చెప్తుంది, కానీ తనకి కన్ఫ్యూజ్ అయిపోయి అక్కడ ఇమ్యూనిటీ వద్దు అన్నట్టు రాస్తుంది, అంటే నామినేషన్లో ఉండాలన్నట్టు దాని మీనింగ్. తను కన్ఫ్యూజ్ అది రాస్తుంది. అండ్ గౌరవ్ ఏం చేస్తాడంటే తను సెల్ఫిష్ అని చెప్తాడు, చెప్పి ఇమ్యూనిటీ ఇస్తాడు.
నాకే బ్లాక్ అయిపోయాను. అసలు నిజంగానే గౌరవ్‌కి అర్థమైతదా? అర్థం కాదా? అలా ఏసి బ్యాలెట్ బాక్స్‌లో వేసి అక్కడ వెళ్లి కూర్చుంటే బిగ్ బాస్ అడుగుతాడు. "గౌరవ్ మీకు అర్థమైందా అసలు నేనేం చెప్పినా? ఇమ్యూనిటీ కావాలంటుర్రా? వద్దంటుర్రా? కావాలంటే యెస్, వద్దంటే నో అని చెప్పాలి" అని చెప్పేసి అంటే, "ఆ! లేదు యెస్సే, యెస్సే బిగ్ బాస్ యెస్సే అని చెప్పాను. ఇమ్యూనిటీ ఇవ్వాలి. హి డిజర్వ్ ఇట్. బట్ హి ఈస్ ఎ సెల్ఫిష్" అని చెప్పేసి మళ్ళీ అంటాడు. అనేసి సో, అందరూ ఆల్మోస్ట్ అందరూ ఓటింగ్ చేశారు. మళ్ళా తనుజ లాస్ట్‌లో వెళ్తుంది. లాస్ట్‌లో వెళ్ళి మళ్ళీ తను లేదు ఇమ్యూనిటీ ఉండాలి తనకి. తను నామినేషన్స్‌లో రావద్దని చెప్పి మళ్ళీ తన కరెక్షన్ చేసుకుంటుంది. బిగ్ బాస్ అడుగుతాడు. సో, మళ్ళీ చేసుకుంటుంది తను. సో, ఇక్కడ ఇమానుల్ నవ్వుతాడు. ఇంతవరకు వాడు కన్‌ఫ్యూజ్ అయితుండు అనుకున్నా. ఇప్పుడు నువ్వు కూడా కన్‌ఫ్యూజ్ అయితున్నావా అని చెప్పేసి అంటాడు. సో, నవ్వుకుంటారు. నవ్వుకున్న తర్వాత సో, ఓవరాల్‌గా ఒక్క భరణి తప్ప అందరూ ఇమ్యూనిటీ కావాలనుకుంటారు. ఇక్కడ నాకు అనిపించింది తప్పు చేశారు అందరూ. ఆల్రెడీ ఇమ్మాన్యుల్‌కి నిన్న 2 మినిట్స్ మామ మాట్లాడుకోవాలి. నిన్న ఇమ్మాన్యుల్‌కి ఆల్రెడీ సార్ కూడా క్లియర్‌గా చెప్పారు. ఈయన నామినేషన్స్‌లో రాకపోతే అసలు ఈయన ఓటింగ్ ఎవరేస్తారు? నాకు తెలిసి ఇమ్మాన్యుల్‌కి అర్థం అవ్వట్లేదు. నామినేషన్స్‌కి రావాలి. రాకపోతే మాత్రం డెఫినిట్‌గా ప్రాబ్లమ్ అయితది. ఈయన కప్పు కొడదాం అనుకుంటున్నారు. అది అయితదో కాదో డౌటే. సో, అది ఈరోజు జరిగింది నామినేషన్స్. మన మండే వార్. సో, మళ్ళీ రేపు ఎపిసోడ్‌తో మళ్ళీ వద్దాం. టిల్ ద టైమ్ దిస్ ఈస్ భాను సైనింగ్ ఆఫ్. బాయ్.